నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం. గుత్తి పెన్షనర్స్ భవనంలో సర్వసభ్య సమావేశం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో శనివారం పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబూబాకర్, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ అబూబాకర్, సెక్రటరీ రామ్మోహన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం సభ్యత్వాలు సుమారుగా 180 వరకు అయినాయి. డిఏలు గురించి పెండింగులో ఉన్న అన్ని బకాయిలు, డి.ఆర్లు బకాయిలు వెంటనే చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లుతో బాటు ప్రవేశపెట్టిన వెలిడేషన్ అమెండమెంట్ను రద్దు చేయాలి. ఈ సవరణ అమలులోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మాత్రమే కాక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కావున మన ఈ ఫైనాన్స్ బిల్లును అమలు కాకుండా చూడాలి అని అబూబాకర్ తెలిపారు. సెక్రటరీ రామ్ మోహన్ మాట్లాడుతూ, మనకు ఆగస్టు నెలలో ఎన్నికలు ఉంటాయి. ఇప్పుడు ఉండే పాలకవర్గం 3 సంవత్సరాలు కాలము ముగుస్తుంది. ఉత్సాహంగా ఉన్నవారు ఆగస్టు నెలలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేవారు పేర్లు తెలియజేయాలి అని తెలిపారు. చివరిగా మరణించిన వారికి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్, సెక్రటరీ రామ్ మోహన్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు, పెన్షనర్స్ సభ్యులు పాల్గొన్నారు. కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న సభ్యులు కృషి చేయాలి. మన సంఘాన్ని బాగా అభివృద్ధి చేయాలా. మేము కూడా పార్టిసిపేట్ చేసుకోవాలా. దీంట్లో ఈ పాలకవర్గంలో మనకి పోస్టు మేము చేయించుకోవాలా అనే ఉద్దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ సమక్షంలో నామినేషన్ ఫిలప్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడే సార్ క్లియర్గా చెప్పేసినారు. నేను 4వ సంవత్సరం నుంచి 2014 అప్పటి నుంచి నేను సెక్రటరీగా ఉన్నాను. ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేశాను కనుక నాకు ఇంకా ఓపికలు తగినాయి. ఎవరైనా ఉత్సాహవంతులు, ఎవరైనా మంచి ఏమంటారు ఇంట్రెస్ట్ ఉన్న నాయకులు ఎవరైనా వస్తే నేను తప్పుకుంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఒకటే కాదు, మన పాలకవర్గం అభిప్రాయం అదే అని చెప్పి సభకు తెలియజేసుకుంటున్నాను సార్.